1994లో మాదిగలు అన్ని రంగాల్లో వెనకబడిపోయారని 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైంది. భారత రాజ్యాంగం దళితులకు ప్రసాదించిన 15% రిజర్వేషన్లలో ఎక్కువ శాతం మాలలు తీసుకుపోవడం, అతి తక్కువ శాతం మాదిగలకు రావడం వల్ల ఇక్కడ అన్యాయం జరుగుతుందని భావించి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన ఈ ఉద్యమం కేవలం 5 సంవత్సరాల్లోనే ఆనాటి ప్రభుత్వం మెడలు వంచి చంద్రబాబు నాయుడిని ఒప్పించి వర్గీకరణ చేసుకోవడం జరిగింది. 1999లో వర్గీకరణ జరిగితే 2004 నవంబర్ 5వ తారీఖు వరకు ఈ వర్గీకరణ సవ్యంగా అమలు కావడంతో దాదాపుగా 22,500 మందికి ఉద్యోగాలు రావడమే కాకుండా ఎంబీబీఎస్, ఏజీబీఎస్, బీఈ, ఇంజనీరింగ్ ఇట్లాంటి ఎన్నో ప్రొఫెషనల్ కోర్సెస్లో వేలాది మందికి సీట్లు వచ్చినాయి. ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం లభించింది ఆనాటి చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయడం వల్ల. తదుపరి వర్గీకరణ రద్దయింది. ఆ రద్దయిన తర్వాత మళ్ళీ మేము ఉద్యమానికి రెండో విడత శ్రీకారం చుట్టాము. అప్పటి నుంచి నేటి వరకు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వర్గీకరణకు సంబంధించి ఎవరు కూడా చట్టసభలను చేయడానికి ముందుకు రాలేదు. అయితే ప్రతి రాజకీయ పార్టీ వర్గీకరణకు మేము అనుకూలమే అంటూ ఎవరు కూడా సాహసించి ముందుకు రాలేదు. మాదిగల అభివృద్ధిని వాళ్ళు కాంక్షించలేదని కూడా మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ఈ తరుణంలో మేము మళ్ళీ ఉద్యమానికి నాంది పలికిన తర్వాత చేసిన ఉద్యమాల ఫలితంగా కొన్ని రాజకీయ పార్టీలు మాకు హామీలు ఇవ్వడం లాంటివి జరిగినాయి. ఆ ఇచ్చిన హామీలలో బీజేపీ మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే ఏబిసిడి వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అదే క్రమంలో 2014లో చంద్రబాబు నాయుడు డప్పు కొట్టి చెప్పు కుట్టి జెండా మోసి నేను మాదిగలకు పెద్ద కొడుకునై పుడతానని పెద్ద మాదిగను అవుతానని చెప్పి వర్గీకరణకు ఖచ్చితంగా నేను కట్టుబడి ఉన్నాను, నేను వర్గీకరణ చేసి తీర్పానని చెప్పి హామీలు ఇచ్చినారు. ఇచ్చిన హామీలు అందరూ మర్చిపోయినారు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా మా జీవితాన్ని. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వర్గీకరణ విషయం ప్రస్తావించాలని ప్రయత్నం చేస్తే ఆయన ఏ కోశంలోనూ అంగీకరించలేదు, మాదిగలను దగ్గరికి రానియలేదు. ఎందుకు రానియలేదా అని మేము ఆలోచన చేస్తుంటే ఆయన ఉద్దేశం దళితులను అణగదొక్కాలనే క్రమంలో వ్యవహరిస్తున్నాడు అనేది మాకు అర్థమైంది. అందుకు కొన్ని ఉదాహరణలు. ఆనాడు సుధాకర్ అనే ఒక డాక్టరు కరోనా సమయంలో మాస్కులు సరిగా సప్లై చేయడం లేదు ప్రభుత్వం అన్నందుకు మా ప్రభుత్వాన్ని తప్పులు పడతావా అని కసి పెంచుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ సుధాకర్ అనే డాక్టర్ను పిచ్చివాడి చేసి నడి రోడ్డు మీద ఇబ్బంది పెట్టి అతని చావుకు కారణమే. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో సునీత అనే ఒక డాక్టర్ను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేస్తాడవే నువ్వు అని చెప్పి అహంకారంతో ఆమెను దూషించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇదే క్రమంలో అనంతబాబు అనే ఒక వ్యక్తి తన దగ్గర